మళ్ళీ పథకాల గురించి అయితే టైం సరిపోదు కాబట్టి శ్రీధర్ రెడ్డి గారు రెండు పాయింట్స్ ఉన్నాయండి. నాలెడ్జ్ మ్యాటర్స్, లిటరసీ మ్యాటర్స్ అనేది చాలా ఉంటది. బేసికల్ గా నిన్న ఎలక్షన్ కమిషన్ పిలిచిన టైం స్లాట్ ఏంటి అంటే రికగ్నైజ్డ్ పార్టీస్ ని మాత్రమే రమ్మని చెప్పి పిలిచారండి. రికగ్నైజ్డ్ పార్టీ వేరు, రిజిస్టర్డ్ పార్టీ వేరు. రిజిస్టర్డ్ పార్టీ వేరు, సిటిజన్ వేరు. So election commission don't know the difference between. Let me finish the one point. So election commission don't know the difference between the registered party and recognized party. Exactly. They are able to find the problem. What state is మీరు mismanage చేశారు. And to know that. And Pawan Kalyan is the wrong person here. Sir, మీరు mismanage చేశారు. What is going on here, sir? And we know the difference between registered party and party. Moreover, here election commission knows that. Even election commission knows that. I only people and you people only know the difference between registered party and recognized party. But you are saying that blindly look at them. No. Okay, That means you are saying that election commission don't know that. Yes, you people are leading things like that. You people leading things like that. Even we know what to speak and what not to speak. And even election commission knows what to do and what not to do. Okay. People to talk about గొంతు పెద్ద చేసుకోవడానికి సమస్య కాదండి. No, here we are something that we like that. మేడం We know what to do. కుదరదు. ఇంకా పెద్ద మీరు మెత్తగా చెప్తే కూడా కుదరదు. ఎగ్జాక్ట్లీ ఏం లింక్ అదే చెప్పాలా? చెప్పాలా? వీఆర్ పుట్టింగ్ ఫ్యాక్ట్స్ హియర్. మేము ఇక్కడ ఫ్యాక్ట్స్ చెప్తున్నాం. నాట్ సంథింగ్ లైక్ ఇంకేదో చెప్పట్లేదు, కథలు చెప్పట్లేదు, సొల్లు చెప్పట్లేదు, స్టోరీ చెప్పట్లేదు. హౌ కెన్ యూ సే దట్ అండ్ పవన్ కళ్యాణ్ షుడ్ నాట్ ఇన్వైటెడ్ టు యువర్ పార్టీ? He was not invited. He was taken by as an partner. Hello, boss. That action can be taken by election commission, not you people. And you are not going to here actually. Why are you worried then? అదే కదా విజయసాయి రెడ్డి కూడా మేము కంప్లైంట్ చేసాము, ఏసీ కూడా స్పందిస్తారని చెప్పింది అని చెప్పారు కదా. ఓకే నాకు ఆశ గారు నాకు ఒక డౌట్ వచ్చింది. ఆశ గారు నాకు ఇంకో డౌట్ వచ్చింది. వైఎస్ఆర్సీపీ పార్టీ వీళ్ళు కాదు కదా, వైఎస్ఆర్ యువత రైతు కార్మిక పార్టీ వీళ్ళది కాదు కదా. వీళ్ళు ఎందుకు పోయారు? ఆయన శివకుమార్ రెడ్డి కదా రావాల్సింది. ఈసారి ఏం చేశారండి? ఆయన ఎలక్షన్ కమిషన్ దగ్గరికి నేను కూడా అర్థం చేయాలి. వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ అరువు తెచ్చుకున్న పార్టీయా లేదా అధిక తెచ్చుకున్న పార్టీయా? దాని అధ్యక్షుడు వ్యవస్థాపక శివకుమార్ రెడ్డి ఏమయ్యాడు? విజయసాయి రెడ్డికి ఏం పన్నాడా? మీరు ఎన్రామారావు దగ్గర నుంచి తెచ్చుకున్నారా? మీరు ఎన్రామారావు దగ్గర నుంచి తెచ్చుకున్నారే కదా. మా పార్టీ అధ్యక్షుడు ఆయన, మా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు. ఎగ్జాక్ట్లీ మీరు పార్టీ నాయకుల వల్ల లేదంటే ఎవరు లేరనే దాని వల్ల రాష్ట్ర ప్రజలకు ఉపయోగం లేదండి. దొంగ ఓట్లు అనే దాని గురించి ప్రజలకు ఉపయోగం. శివకుమార్ గారు ఎవరు ప్రతినిధులకు పోవాలని మీరు ఊరండి. జనసేన ఎలక్షన్ కమిషన్ ఉంటారు కదా అని చెప్పి ఎలక్షన్ కమిషన్ క్లియర్ గైడ్ లైన్స్ ఇచ్చింది. రికగ్నైజ్డ్ పార్టీలకు మాత్రమే ఇన్విటేషన్ ఇచ్చింది. ఒక మాట ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఎవరు కావాలని పరిశీలించింది కదా, రప్పించుకునేది వాళ్ళు, వద్దనుకుంటే చెప్పాల్సింది వాళ్ళు. మధ్యలో మన ఎవరు? అందుకే కదా మీకు చెప్పలేదు. ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేసాం, దానికి మీరెందుకు గుర్తించుకుంటారు? ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఎందుకు మీరు ఎవరు సార్ అంటలేదు? ఎలక్షన్ కమిషన్ ఓన్ డెసిషన్, స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ అది. దాన్ని మీరు గైడ్ చేస్తారా? పవన్ కళ్యాణ్ సార్ మీరు గైడ్ చేస్తారా ఎలక్షన్ కమిషన్? నా మాట మీరేం ఎలక్షన్ కమిషన్ గైడ్ చేస్తారా? ఎవరిని పిలవాలి లిస్ట్ ఇస్తారా? మీరు అధికార పార్టీగా వీళ్ళ మాత్రం పిలవమని చెప్పి మాట్లాడుతున్నామండి. ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ శ్రీధర్ గారు ఉంది. శ్రీధర్ గారు రెస్పెక్ట్ యూ. నేను మాట్లాడేది అంటే మిమ్మల్ని నాకు వ్యక్తిగత సమస్య లేదు, కాబట్టి ఎలక్షన్ కమిషన్ డెసిషన్ ని ఎలక్షన్ కమిషన్ మిస్లీడ్ చేశారంటున్నాను. ఎలక్షన్ ఎలక్షన్ కమిషన్ మీరు తప్పడుతున్నారు. ఎలక్షన్ కమిషన్ డెసిషన్ మీరు తప్పడుతున్నారు. మీరు చేసే పొరపాటు, మీ పార్టీ చేసే పొరపాటు. వైఎస్ఆర్సీపీ పార్టీ మీద కాదు కదా సార్, వైఎస్ఆర్సీ పార్టీ మీద కదా మీరుగా సీట్ చేసింది. శివకుమార్ రెడ్డి గారు రావాలి కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వచ్చారు, విజయసాయి రెడ్డి గారు ఎందుకు వచ్చారు? పార్లమెంట్ అధ్యక్షుడు విజయం తీసేశారు. పార్టీ అసలు మీ సార్ శ్రీధర్ గారు దయచేసి శ్రీధర్ గారు ఒక మాటేనండి. దొంగ ఓట్ల పైన కంప్లైంట్ చేయొచ్చు. దొంగ ఓట్ల పైన సాధారణ కంప్లైంట్ చేయొచ్చు. ఆ హక్కు ఓటర్కు ఉంది.
ఓటర్ హక్కు వేరు ఇప్పుడు ఏమండి సార్ ఓటర్ హక్కు ఉంది సార్. సాధారణ ఓటర్ కూడా ఎలక్షన్ కమిషన్ దగ్గర కంప్లైంట్ చేయొచ్చు. ప్రాబ్లమ్స్ ఉంటే కంప్లైంట్ చేయొచ్చు. ఓటు తీసేయాలన్నా ఓటు యాడ్ చేయాలన్నా ఓటర్కే రైట్స్ ఉంటాయి, ఎలక్షన్ కమిషన్ రైట్స్ ఉంటాయి. ఆ రైట్స్ ని చౌదరి గారు మొన్న పిలిచిన 11 గంటలకు ఏదైతే టైం ఉందో ఆ టైం పిలిచింది రికగ్నైజ్డ్ పార్టీలకు మాత్రమే. పంపిస్తానికి శ్రీధర్ గారు 2600 పార్టీలు ఇండియాలో. చూడండి శ్రీధర్ గారు ఒక మాట 2600 పార్టీలు ఇండియాలో. వాళ్ళందరినీ పిలుస్తారా చెప్పండి? 2600 పార్టీలు ఇండియాలో. ఆంధ్ర రాష్ట్రంలో 7 పార్టీలు ఉన్నాయి, వాళ్ళు పిలుస్తారు. జనసేన పార్టీ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ పార్టీ ఇన్ ఆంధ్ర. ప్రతిపక్ష పార్టీలో ఎదిగారు వాళ్ళు. ఓకే ఓకే రైట్ రైట్ రైట్. ఏదైనప్పటికీ కూడా ఎంపీ కూడా కంప్లైంట్ చేస్తున్నారు, విజయసాయి రెడ్డి కూడా కంప్లైంట్ చేస్తామని చెప్పారు, ఈసీ మారదని చెప్పింది. ఇప్పుడు ఎవరు వెళ్ళి మాట్లాడారనేది కాదు, మరొకసారి చెప్తున్నాను, ప్రజలకి కావాల్సింది దొంగ ఓట్లు లేకుండా చేయడం, ఉన్న ఓట్లని కాపాడి ఓటు వేసి అవకాశం కల్పించడం. దాని గురించి మాట్లాడదాం. ఓట్లు పోకుండా, లేని ఓట్లు రాకుండా ఎంతవరకు చర్యలు తీసుకుంటున్నారు, దానికి రాష్ట్రంలోని పార్టీలు ఏ విధంగా సహకరిస్తున్నారనేది కదా పాయింట్. మిస్లీడ్ చేశారు. కోర్టులో వెళ్ళి కోర్టులో కేసు జరుగుతాయి, తొందర లేదు, అన్ని జరుగుతాయి. మీరు అర్థం చేసుకోవాలి. ఒక్క నిమిషం ప్రభుత్వాలని అధికారులు శ్రీధర్ రెడ్డి గారు, అసలు ఈ వైసీపీ అధికార ప్రతినిధులకి స్పెషల్ ట్రైనింగ్ ఏమన్నా ఇస్తున్నారో నాకు తెలియదండి. పేపర్లు ఏ వార్తలు రాయాలనేది వీళ్ళే చెప్తారు, న్యూస్ ఛానల్స్ ఏం చూపించాలనేది వీళ్ళే చెప్తారు. అక్కడి నుంచి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వచ్చినా కానీ వాళ్ళు ఎవరిని కలవాలి అంటే వాళ్ళు అంత విజ్ఞత లేకుండా ఉన్నారా? సార్ రెడ్డి గారు, లేదండి, కరెక్ట్ కాదు ఇది. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది దాన్ని ఒక వాళ్ళని మిస్లీడ్ చేయటం ఏంటండి? వాళ్ళు ఏమన్నా చిన్నపిల్లలా? ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఏమన్నా చిన్నపిల్లలా? మీరు ఏం మాట్లాడుతున్నారు సార్? ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మీరు నేను చెప్తే వింటారా వాళ్ళు? అది ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ. ఎవరిని పిలవాలి, ఎవరితో మాట్లాడాలి వాళ్ళకి తెలియదండి. వాళ్ళని మిస్లీడ్ చేస్తే మిస్లీడ్ అయిపోతారా? ఏం మాట్లాడుతున్నారు సార్? నేను అదే చెప్తున్నాను సార్. మీరు మళ్ళీ నాగార్జున గారు, ఎలక్షన్ కమిషన్ ఆ రోజున పిలిచింది రికగ్నైజ్డ్ పార్టీని, ఒక్కొక్క రికగ్నైజ్డ్ పార్టీకి 15 నిమిషాలు టైం స్లాట్ ఇచ్చింది. అది కానప్పుడు వాళ్ళే వద్దని చెప్పేవాళ్ళు కదా సార్. ఎందుకు వద్దని చెప్పలేదంటే వాళ్ళకి తెలియదు అంటారా? మనకు తెలిసిన మాత్రం వాళ్ళకి తెలియదా? వాళ్ళకి తెలియదు. ఏం మాట్లాడుతున్నారు సార్? వాళ్ళకి తెలియకుండానే వస్తారు సార్. ఢిల్లీ నుంచి వాళ్ళకి తెలియకుండా వస్తారండి. ఎవరిని తీసుకెళ్తారు ఎలా తెలుస్తుంది? చెప్తారు కదా. ఇండియన్ ఎలక్షన్ కమిషన్ చెప్తుందండి. దట్స్ నాట్ కరెక్ట్ రెడ్డి గారు.